నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. 49వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శమని వెల్లడి. తిరుపతి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సచివాలయ సిబ్బంది పెన్షన్ల క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలని ఆదేశాలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై మత్స్యావతార వేదనారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. 7వ రోజు బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మిక వైభవం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మత్స్య అవతార వేదనారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు దివ్యమంగళ స్వరూపంలో భక్తులను కటాక్షించి అభయాన్ని ప్రసాదించారు. గోవింద నామస్మరణ మధ్య జరిగిన ఈ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సకల జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణుని మహిమను ప్రతిబింబించే సూర్యప్రభ వాహనంపై శ్రీహరి దర్శనం అత్యంత పుణ్య ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ వాహన సేవను దర్శించి భక్తులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సత్సంతానం, భాగ్యం, సకల శుభాలు సిద్ధిస్తాయని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 7 గంటల నుండి చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం జూలై 2న ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో రథంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. అదే రోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వవాహనం సేవ జరుగుతుంది. ఈ వాహన సేవలో ఆలయ ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, కంకణ భట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, శ్రీవారి సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓబులవారిపల్లి మండలంలో ముక్కావారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS ను నూతన మార్గదర్శకాలు, ఆధునిక విధానాలతో వీబీజీ రామ్జీ పేరుతో అమలు చేయనున్న నేపథ్యంలో ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో ముక్కావారిపల్లి పంచాయతీ నందు జూలై 2వ తేదీ గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సుమారు 25,000 మందికి పైగా ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో శానిటేషన్, మరుగుదొడ్లు, త్రాగునీరు, భోజనం తదితర అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీవీఐపీ పర్యటన దృష్ట్యా భద్రతా, బందోబస్తు, ప్రోటోకాల్ ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా పూర్తి చేశామని తెలిపారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులను కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలను రూపొందించి అవసరమైన చోట్ల డైవర్షన్ రూట్లు ముందుగానే ఖరారు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా MGNREGS క్రింద సాధించిన ఉత్తమ ఫలితాలు, వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ప్రతినిధులు పరిచయం చేయడానికి ప్రత్యేక ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో మ్యూజిక్ డ్రైవ్, ఫార్మ్ ప్లాండ్,
ప్లాంటేషన్ వంటి ఉత్పత్తి నమూనాలను ప్రదర్శించి రాష్ట్రంలో అమలవుతున్న ఉత్తమ విధానాలు వివరించనున్నట్లు తెలిపారు. వీబీజీ రామ్జీ పథకం అమలుకు సంబంధించిన నూతన డిజిటల్ పోర్టల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, రేపటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో దానికి అధికారికంగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజలు ట్రాఫిక్ భద్రతా సూచనలను పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రూపానందరెడ్డి, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, ఎస్ఎస్జీ అధికారులు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్త తరహా గైడ్లైన్స్ మోడల్తో వీబీజీరామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ అనే నామకరణం చేస్తున్నారు. కొత్త పథకం కూడా లాంచ్ చేస్తున్నారు, అంటే అనౌన్స్ చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి రేపు మనకి తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో ముక్కవారిపల్లిలో మనము ఈ కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్, ఇలాగ అందరూ కూడా దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి మనకి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దరిదాపుగా పూర్తి చేసుకున్నాము. దీనికి సుమారుగా 25,000కు పైచిలుగా జనాలు కూడా వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పక్కడబందీగా బందోబస్తు, ప్రోటోకాలు, సెక్యూరిటీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరగబోతుంది. ఇందులోనే ముఖ్యంగా మనము మ్యాజిక్ డ్రైను, ఫామ్ పాండు, ప్లాంటేషన్, అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద మన రాష్ట్రం ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ చేసిందో అవన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రివర్యులకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి ఆల్రెడీ ఈ రోజు నుంచి కొత్త పోర్టల్ వచ్చేసింది. ఈ కార్యక్రమం మనకి అఫీషియల్గా రేపు లాంచ్ అవబోతుంది. దీనికి పక్కడబందీ రూట్ ప్లాన్ కూడా, డైవర్షన్ రూట్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు, శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ, భోజన వసతులను కూడా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రేపు కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నాం. అంటే మనము రానున్న కాలంలో మనం చూసుకున్నట్టయితే గడిచిన 20-25 సంవత్సరాల్లో మెకనైజేషన్ అంటే యంత్రీకరణ విపరీతంగా వ్యవసాయంలో అనేది పెరిగింది. మనము యంత్రీకరణ వల్ల ప్రొడక్టివిటీ కూడా వ్యవసాయంలో పెరుగుతుంది. అదేవిధంగా వీబీజీరామ్జీ ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే నిన్నటి వరకు ఉందో దానివల్ల ముఖ్యంగా మనకేంటంటే రూరల్ మైగ్రేషన్, అంటే ఊరు వదిలి వెళ్ళిపోకుండా ఊర్లోనే వాళ్ళు పనులు చేసుకొని అసెట్స్ ఏదైతే క్రియేట్ చేసామో అది కూడా ఊరికి, పంచాయతీకి బాగుపడేలా. ఇప్పుడు పూడికి తీతలు చేస్తాము, ట్రెంచ్లు కొడతాము, నీటి లభ్యత పెరుగుతుంది, అదేవిధంగా షెడ్స్ ఇస్తాం. ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎన్ఆర్ఈజీఎస్. ఇవన్నీ కూడా మనకి ఒకవైపు అగ్రికల్చర్ లేబర్ పెరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే మనకి ఎన్ఆర్ఈజీఎస్లో ఇదనేది ఒక కారణం ఉన్నప్పటికీ ముఖ్యంగా యంత్రీకరణ కూడా పెరుగుతుంది. మనం ఎక్కువగా లేబర్ డిపెండెంట్ అవ్వకూడదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే పాశ్చాత్య దేశాల్లో ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నా కేవలం 2-3 పనిచేస్తారు. ఇక్కడ కూడా మనము బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని ఎల్లవెల్ల ఇంక అందరూ లేబర్గా మనకి చేయడానికి ఉండకూడదు. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ అజీవిక మిషన్లో ఒక ముఖ్యమైనదిగా పెడుతున్నారు వీబీజీరామ్జీలో. సో దీనికి సంబంధించి మనకి ఒకవైపు ప్రొడక్టివిటీ పెరగాలంటే కాస్ట్ తగ్గించాలనేది ఉంది. కాస్ట్ కూడా తగ్గిస్తున్నాం. అదేవిధంగా రైతులకి అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నాయి. సంవత్సరానికి 20,000 రూపాయలు పిఎంఏ మనకి కేంద్ర ప్రభుత్వం నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో 20,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా CCRC కార్డ్స్ ఇస్తున్నాము. ఒకవైపు మనము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఏదైతే మనము సీడ్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో హార్టికల్చర్ ఎక్కువ. సుమారు ఇక్కడ 80-90% మొత్తం కూడా
మనకి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషను, కేంద్రీయ సాగు పద్ధతిలో మనకు ఉంది. దానికి కూడా 90% సబ్సిడీ, 70% సబ్సిడీ ఇస్తున్నాం. అదేవిధంగా మనం యూరియా కూడా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి 3 బస్తాలు అందే విధంగా కూడా రైతులకి కొత్తగా తీసుకొచ్చినటువంటి యాప్ ద్వారా 3 బస్తాలు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మామిడి ఉంది, మామిడి ధరలు పతనమైన అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం ఉన్నట్టుగా ₹4 ప్రతి ఒక్క కేజీకి ₹4 ఇస్తుంది. ఇట్లా ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. లేబర్ కాస్ట్కి అదనంగా మనం ఆల్టర్నేట్ పద్ధతిలో చూసుకోవడం కానీ ఎల్లవేళ్ళు ఇంకా కూలీలుగా ప్రతి ఒక్కళ్ళు పొలాల్లో పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా వాళ్ళ కోసం మనం ఒకవైపు వీబీజీ రామ్జీ కూడా పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలను తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలను చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తులకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తెచ్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి కార్యక్రమంలో భాగంగా ఈ నెల జూన్ 28 నుండి 30వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వ్యాలరీ గంగసాధన్లో గోశాలల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిధిలోని రాయలసీమ జిల్లాలకు చెందిన వివిధ దేవాలయాలలో పనిచేస్తున్న గోపాలకులకు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు శిక్షణులుగా పాల్గొని మార్గదర్శకత్వం వహించారు. విశ్రాంతి ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు, ఎస్ఐటిఏ డైరెక్టర్ విష్ణుప్రసాద్ శర్మ, విశ్రాంత ప్రాంతీయ సంయుక్త కమిషనర్ మరియు డెప్యూటీ డైరెక్టర్ ఎస్ఐటిఏ డాక్టర్ జి విజయ్ కుమార్ శర్మ, శివసాగర్ రెడ్డి, డాక్టర్ గౌతమి వర్మలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోశాలల నిర్వహణలో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, పోషక ఆహార పదార్థాలు, గోశాల అభివృద్ధి, అలాగే సాంప్రదాయ పద్ధతులతో ఆదర్శ గోశాలల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. గోశాలల నిర్వహణలో నైపుణ్యాలను పెంపొందించడం, పశు సంరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం మరియు దేవాలయాల గోశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. అరగుండ్ర బుజ్జమ్మకు నూతన పెన్షన్ అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డి ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో పార్టీ నాయకులు మరియు స్వర్ణ గ్రామ వార్డు సిబ్బందితో కలిసి పేదల సేవలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. బండారుపల్లి గ్రామంలో ఇటీవల అరగుండ్ర వేణు మరణించడంతో వారి సతీమణి బుజ్జమ్మకు నూతన పెన్షన్ను ఈ రోజు మంజూరు పత్రాన్ని ₹4,000 అమౌంట్ను వారికి అందజేశారు. భరోసా ఇచ్చారు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడని, నిరంతరం పెట్టుబడుల కోసం పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ అని, మీరంతా ఆశీర్వదించి రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి నాయకత్వంలో ముందుకు పోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరియు నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డితో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్, బూత్ కమిటీ కన్వీనర్లు శంకర్ రెడ్డి, మునికృష్ణ, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాదముని రెడ్డి, పార్టీ నాయకులు మీనాకుమారి తదితరులతో పాటు పంచాయతీ సెక్రటరీ, స్వర్ణ వార్డు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి స్వర్ణ గ్రామ సిబ్బందితో కలిసి మరి ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసే కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో నూతనంగా ఇటీవల భర్త అయినటువంటి వేణుగారు, అరగొండ్రు వేణుగారు చనిపోవడంతో వారి సతీమణికి 2 నెలలు తిరక్కనే నూతన పెన్షన్ని వారికి అందజేసి బుజ్జమ్మ గారికి
మరి వారికి ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళలో ఒక పెద్ద బిడ్డగా ఉండి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా పెన్షన్ అందజేసే కార్యక్రమం, నూతన పింఛన్ను ఈరోజు వారికి అందజేయడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నా మరి సుమారు 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం ఏది ఉందంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకి 2700 కోట్లు పైచీలకు ఖర్చు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం, ఆనాడు సూపర్ 6 పథకాలు ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా వికలాంగులకు 6000 ఇచ్చే విధంగా, యొక్క కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 ఇచ్చే విధంగా, దీర్ఘకాలం మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇచ్చి వాళ్ళలో ఒక పెద్ద బిడ్డగా ఉండి భరోసా నింపుతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తెలియపరుస్తూ మరి వారు కూడా స్ఫూర్తిగా ఉండాలన్న ఆలోచనతో 24 నెలల కాలంలో, అధికారం వచ్చిన 24 నెలల కాలంలో 24 గ్రామాలకి వెళ్ళి వారు బెనిఫిషియర్ అయినటువంటి లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్ళి వారితో మమేకమై వారి కష్టాలు, నష్టాలు తెలుసుకొని వారికి పెన్షన్ అందజేసి ఒక స్ఫూర్తినివ్వాలని ఆశయంతో పనిచేస్తున్నటువంటి పేదల పక్షపాత అయినటువంటి పేదలకు సేవ చేస్తున్నటువంటి ఒక సేవగా భావించి మరి ఒక సేవకుడిగా మీ ముందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కూడా మన గూడూరు నియోజకవర్గంలో మన పార్లమెంటు పరిధిలో చిల్లకూరు వద్ద వారు హాజరవుతున్నారు. ఆ విధంగా పెన్షన్ ఇస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా స్వర్ణగ్రామ సిబ్బందితో కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి 70,000 కోట్ల రూపాయల ఒక సంక్షేమానికంటే పెన్షన్లకే ఖర్చు పెట్టినటువంటి జవాబుదారీ ప్రభుత్వం అనే విషయాన్ని, పేదల పాలిట సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి ప్రభుత్వం, సంక్షేమం కూడా మరి ఒక పక్క సంపద సృష్టిస్తూ పెట్టుబడులు తీసుకొచ్చి ఆ సంపదని పేద ప్రజలకు ఖర్చు చేస్తున్నటువంటి ఒక జవాబుదారీ దార్శనికుడి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియపరుస్తూ, గతంలో మీరు చూశారు 2024-19 మధ్య 3,000 ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం 3,000 1000 రూపాయలు పెంచడం కోసం తీసుకున్నటువంటి వ్యక్తిని చూసాం. మరి గతంలో 14-19 మధ్య ఆనాడు 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసి మరి 6 నెలల ముందే, ఎన్నికలకు 6 నెలల ముందు 2,000 చేసి నటువంటి మాట తప్పనటువంటి ప్రభుత్వం, మాటిస్తే మాట మీద నిలబడేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని తెలియపరుస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, దానికి నిదర్శనమే ఆనాడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసే విధంగా తల్లికి వందనం కావచ్చు, ఎంతమంది బిడ్డలు ఉన్న 67 లక్షల మందికి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదేవిధంగా దీపం పథకం మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు 2,670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదేవిధంగా శ్రీశక్తి పథకం బస్సుల్లో మరి జిల్లా పరిధి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ఒక మాట ఇచ్చిన మాటకు కట్టుబడి రైతాంగానికి అన్నదాత సుఖీభవ సుమారు 46,83,000 మంది రైతాంగానికి గత సంవత్సరం 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి 20,000 రూపాయలు వంతున సుమారు 9,000 కోట్ల పైచీలు ఖర్చు చేయడం జరిగింది. మరి ఈరోజు మొన్న కూడా 3,125 కోట్ల రూపాయలని మీ అకౌంట్లలో 7,000 వంతున జమ చేసినటువంటి రైతు ప్రభుత్వం అనే విషయాన్ని తెలియపరుస్తూ మరి ఇటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నటువంటి ఒక దార్శనికుడు అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరుస్తూ వారికి మీ ఆశీస్సులన్నీ ఇచ్చి 10 కాలాల పాటు వారి నాయకత్వం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, మీరందరూ ఆర్థికంగా పరిపుష్టి కావాలన్న లక్ష్యంతో పనిచేస్తూ సుమారు 18 గంటల పాటు 76 సంవత్సరాల వయసులో కూడా సుదీర్ఘంగా సంకల్ప బలంతో పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్దిస్తూ, అదేవిధంగా యువనేత నారా లోకేష్ బాబు గారు ఉద్యోగ కల్పన భాగంగా పెద్ద ఎత్తున ఆనాడు యోగాలం స్ఫూర్తిదాత, భవిష్యత్ నేత అయినటువంటి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం కల్పించే దాంట్లో భాగంగా 23 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 23 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఈరోజు కూడా కంపెనీలు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు ఉన్నాయి శ్రీ సిటీలో. అటువంటి అదేవిధంగా రేపు కడపలో కూడా స్టీల్ ప్లాంట్ మరి ప్రారంభోత్సవం ఉంది. రేపు ఉపాధి హామీ, ఎల్లుండి స్టీల్ ప్లాంట్ కడపలో జమ్ముల మడుగులో. అటువంటి ఒక దార్శనికుడు, పాలనా అభివృద్ధి స్ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు ఆశీర్వదించాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లకు ఘనంగా స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి రాణి, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, గారి భానుప్రకాష్, మురళీమోహన్, శాప్ చైర్మన్ రవినాయుడు, మాజీ మంత్రి శ్రీమతి మలపాకలక్ష్మి, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ శ్రీమతి సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తదితరులు స్వాగతం పలికారు. సామాజిక పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంపై వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి వెళ్లినా ఇచ్చిన మాట ప్రకారం
4,000 రూపాయలను పెన్షన్ గా ప్రతి నెల 1వ తేదీ అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు. 49వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. నెల పెన్షన్ టైంకు అందుతుందా అని లబ్దిదారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా అందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో 18,245 మందికి ప్రతి నెల 8,12,95,000 రూపాయలను అందిస్తున్నట్టు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి 2 ఏళ్లలో పెన్షన్ల కోసం 68,597 కోట్ల వ్యయం చేసిందని ఆయన తెలిపారు. ప్రతి నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. 1వ తారీఖు సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్ అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను తొలి నెల నుంచే ప్రభుత్వం ఇస్తుందని ఆమె తెలిపారు. నగరంలో 18,000కు పైగా లబ్దిదారులకు ఉదయం 7 గంటల నుంచే పెన్షన్ సచివాలయ సిబ్బంది అందిస్తున్నారని కమిషనర్ శారదాదేవి తెలిపారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యలను స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ, మాజీ కార్పొరేటర్ అన్నా అనిత, ఏపీయూ ఎఫ్ఐడిసి డైరెక్టర్ చందన, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సురేష్, సుధాకర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. పెన్షన్లో పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తిరుపతి నియోజకవర్గంలో మన కమిషనర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ గారు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రమేశ్వర్ గారు, మన అనిత వార్డు ఇన్ఛార్జ్ అనిత గారు, మన యువరాజు గారు అందరూ కూడా ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమాలకు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇంటింటికి కూడా ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపల నియోజకవర్గ పరిధిలో ఉన్న మొత్తం 18,245 మందికి పెన్షన్, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల చొప్పున వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. వికలాంగులకు 6,000, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000, ఇటు రకరకాలుగా 15,000, ఇట్లా అన్ని రకాలతో ప్రతి నెల 1వ తారీఖే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇది మొదటి నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడం జరిగింది. అందులో మొట్టమొదటిది పెన్షన్ కార్యక్రమం. ఈ పెన్షన్ అనేది చాలా ఉపయోగకరమైన పెన్షన్. ఇది వృద్ధాప్యులకు చాలా ఉపయోగపడే కార్యక్రమం. వారికి ఎటువంటి ఆదరణ లేక వారికి నెలకు 4,000 రూపాయలతో వారి జీవనం గడుపుకుంటూ సొంతంగా కుటుంబంలో పిల్లల పైన ఆధారపడి లేకుండా వాళ్లే జీవనం గడుపుకునేదానికి చాలా అవకాశం ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప విషయం. ఇది చరిత్రాత్మకంలోనే నిలిచిపోయేది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం, పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 68,000 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీకి ఇవ్వడం కూడా జరిగింది. అందులో మన తిరుపతి పట్టణంలో 18,245 మందికి గాను 8,12,95,050 రూపాయలు ఈ పెన్షన్ ఈ ఒక్క నెలకే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా గౌరవ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కట్టుబడి ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. ఈరోజు 1వ తారీఖు జూలై మాసం, ప్రతి నెల కూడా 1వ తారీఖునే పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఒక్కరోజు ఆదివారం వచ్చినా కూడా ముందు రోజే ఇచ్చే విధంగా కూడా మన కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే ఏ భరోసా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా పేద ప్రజలను ఆదుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈరోజు పెన్షను 4,000, 6,000 వికలాంగులకి, వితంతువులకి ఓల్డేజ్ పెన్షన్ 4,000, అదేవిధంగా డయాలసిస్ అయితే 10,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000. ఈ విధంగా మరి వారి యొక్క అసమర్థతను బట్టి పెన్షన్ విధానాన్ని కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి తిరుపతి నగరంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మన ఆరణి శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గారు,
అదేవిధంగా అధికారులైనటువంటి శారదా గారు, అమరావతి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కుమారమ్మ గారు, అనిత గారు, అదేవిధంగా మన రాణి ఈ వార్డు ప్రెసిడెంటు, ఈ వార్డు కార్పొరేటర్ అనిత, యువరాజ్ సుధా, అదేవిధంగా కుమారమ్మ, తులసి అందరూ కూడా నాయకులు పాల్గొని, చందన శ్రవంతి అందరూ కూడా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికి కూడా నా హృదయపూర్వక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో 49th డివిజన్లో గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, వార్డు కుమారి గారు, తర్వాత మన అనిత గారు, వీళ్ళందరితో కూడాను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ వారి చీఫ్ గెస్ట్ కింద మనం చేయడం జరుగుతుంది. టోటల్ కార్పొరేషన్లో 18,000 ప్లస్ మనకి పెన్షన్స్ ఉండగా 8,12,000 డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మనము. అయితే ఈ 49th డివిజన్లో 475 ఉన్నాయి, అమౌంటింగ్ టు 16 lakhs అండ్ ఆడ్ అనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు చెప్పారు, కాలువలు అలాంటివన్నీ. ఆ డ్రైన్ సమస్యలు కూడాను మేము చూసి కొత్త డ్రైన్ కన్స్ట్రక్షన్ అనేది కూడా టేకప్ చేస్తాం. రోజు జూలై 1st డే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈరోజు 49వ డివిజన్లో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు సారు, మా టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ మేడం గారు, కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అనిత గారు, చందన గారు, వార్డు అధ్యక్షులు రాణి, వార్డు జనరల్ సెక్రటరీ మురళి, శ్యామల, తులసి, ఇంకా ఇక్కడున్న అధికారులతో కలిసి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు వార్డుకంతా వచ్చి కూడా సార్ వాళ్ళ అధికారులు అందరూ కూడా ఇక్కడ నిలబడి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని ఎవరి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలాగా ఇస్తూ ఉంది, పెన్షన్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత కుటుంబానికి ఆదరణగా ఉంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఈ వార్డులో ఈరోజు ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు 1వ తేదీ వస్తే కూడా జీతం వస్తుందో లేదో కానీ తెలియదు. గవర్నమెంట్ ఎన్ని కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ కూడా తెలియజేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మరియు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు, వార్డు నాయకులు, స్టేట్ సెక్రటరీలు అందరం ఈరోజు జీవకోన 49వ వార్డులో పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. 1వ తేదీ వచ్చిందంటే శాలరీ వస్తుందో లేదో తెలియదు కానీ కంపల్సరీ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి అకౌంట్లో అర్హులైన అందరికీ పెన్షన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వార్డులో ఉన్న చిన్న చిన్న కొద్దిపాటి సమస్యలను కూడా కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం మాకు చాలా గౌరవంగా ఉంది. జై కూటమి. ఈ 1వ తారీఖు ఉద్రవ ఫంక్షన్ ఇవ్వడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, సుగుణమ్మ గారికి, కమిషనర్ గారికి, అమరయ్య సార్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి నెల 1వ తారీఖు పింఛను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకొచ్చారు. కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు గజవాహనంపై దివ్యంగా విహరించి భక్తులకు అభయహస్తంతో అనుగ్రహించారు. వాహన సేవ మార్గమంతా భక్తులు గోవిందనామ స్మరణలతో అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. జూలై 1 బుధవారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వాహన సేవలో టీటీడీ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. టీటీడీలో వివిధ శాఖల్లో రిటైర్ అయిన 122 మంది ఉద్యోగులకు సామూహిక సన్మానం కార్యక్రమాన్ని మహతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముందుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీలో ఉద్యోగ విరమణ అయ్యాక సన్మానం చేసే కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలా లేక శాఖల వారీగా చేయాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివిధ శాఖల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ అయ్యాక వారిని గౌరవించి వారికి అందే ఫలాలను అదే రోజు వారి ఖాతాల్లో జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజు సరాసరి 75,000 పైచిలకు భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులను ఈవో అభినందించారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ జూన్ 30న 122 మంది టీటీడీ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్నారని వారిని సమిష్టిగా పండుగ వాతావరణంలో సన్మానించాలని టీటీడీఓ ఆలోచనల మేరకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. టీటీడీలో ఉద్యోగ విరమణ పొందిన వారిని సన్మానించడం మహాసేవగా మాట్లాడారు. తొలిసారి సామూహిక సన్మానం కార్యక్రమాన్ని చేపట్టాలని ఈవో సూచించారని గుర్తు చేశారు. పరిమిత సమయంలో టీటీడీ మానవ వనరుల శాఖ, సంక్షేమ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేయడంపై నిర్వాహకులను జేఈఓ అభినందించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారిని ఒకే వేదికపై సన్మానించే కార్యక్రమాన్ని చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన 122 మందికి ఒక్కొక్కరికి శ్రీవారి లడ్డు, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవిక, అక్షింతలు, తీర్థం, శాలువా ఇచ్చి సత్కరించారు. అనంతరం ఈవోను టీటీడీ ఉద్యోగులు సత్కరించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను తమ ఇళ్లకు చేర్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం శాఖాధిపతి డాక్టర్ కృష్ణవేణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఒక మాట వరుసకి 1 or 2 days బ్యాక్ ఇంతమంది రిటైర్ అవుతున్నారంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏం కల్చరు అని అనుకున్నాం. అంటే ఒకప్పుడు ఎప్పుడో ఉండేది సామూహికంగా అందరినీ గౌరవించుకోవటం, మధ్యలో మానేసామంటే లెటర్ స్టార్ట్ మళ్ళీ చేద్దాము అని ఒకే ఒక్క మాట అనుకున్నాం అంతే. ఆ తరువాత జరిగిందంతా వాళ్ళు ఆలోచించేసి చేసిందే. అంటే ఏమేమి చేయాలి అంటే ఒక్క మాట అనుకున్నాం, చక్కగా చేయాలి, మొక్కుబడిగా చేయకూడదు, చేసేదేదో మనస్ఫూర్తిగా పద్ధతిగా చక్కగా చేద్దాము, అదొక్కటి అనుకున్నాము. కానీ శరత్ గారు చెప్పిన దాని ప్రకారం అవన్నీ జరుగుతూ ఉంటే చాలా చక్కగా అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు. రెండవది, మున్ముందు మనం ఈ కార్యక్రమం ఎలా చేయాలో మీ అందరితో చర్చించి ఒకసారి అనుకుంటాం. వాళ్ళు పనిచేసే ఏరియాకి అందుబాటులో ఉండి చేసుకుంటారంటే, నేను ప్రధానంగా జిల్లాలో పనిచేశాను కాబట్టి టీచర్స్ రకరకాల హై స్కూల్లో ఉంటారు, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అందరూ రకరకాల మండలాల్లో పనిచేసి ఉంటారు కాబట్టి అక్కడ ఆ రోజు చేసుకొని 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో చేసుకునేవాళ్ళం. సో ఆ రోజు మార్నింగ్ గ్యాదర్ అయ్యి అందరికీ సన్మానం చేసుకుని లంచ్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడ నంబర్స్ కొంచెం మేనేజబుల్గా ఉండేవి. సో ఇక్కడ కూడా మున్ముందు మనం రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఎలా చేయాలి అన్నది అందరూ కలిసి ఒకసారి ఆలోచన చేసుకొని సమిష్టిగా ఇక్కడే చేసుకుందాము అంటే ఇక్కడే చేసుకుందాము, లేదు ఆ రోజు పదవీ విరమణ చేసిన రోజు ఎవరి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు చేసుకొని ఇంకొక రోజు అంటే 4-5 రోజుల తరువాత ఇక్కడ సమిష్టిగా చేసుకుందామంటే ఆ విధంగా చేసుకుందాము. అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుందో ఆ విధంగానే అమలు చేద్దాం. ఇక రెండో ప్రధాన ఉద్దేశం, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా పదవీ విరమణ చేసేటప్పుడు ఏవో కొన్ని గ్యాప్స్ ఉండిపోతుంటాయి. అంటే వాళ్ళకి రావాల్సినవన్నీ చేరకపోవటము, అవన్నీ గ్యాప్స్ చాలా చూస్తూ ఉంటాము. పదవీ విరమణ చేసిన తర్వాత వాటి కోసము వాళ్ళు పని చేసిన ఆఫీసుల చుట్టే మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. పదవీ విరమణ చేసిన రోజే వాళ్ళకి రావాల్సిన అన్ని పేపర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఆ మరుసటి రోజు అంటే 1వ తారీఖున జమ అయ్యే విధంగా చేయాలి అనేది ఆలోచన. ఆ విధంగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. ఎక్కడైనా ఏదైనా చిన్న గ్యాప్, పొరపాటు, విసులు అట్ట ఇబ్బంది ఉంటే అది తప్పకుండా కవర్ చేస్తాము. అదే అట్లనే అంటే డిసిప్లినరీ కేసెస్ ఉండటం వల్ల కూడా కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. అవన్నీ కూడా
పదవీ విరమణ కన్నా ఒక 2-3 నెలల ముందే ఏదో ఒక విధంగా వాటిని క్లోజ్ చేసి పదవీ విరమణ టైంకి అందరికీ అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా చేయాలి అన్నది ఆలోచన. సో అది అమలు చేయటానికి చర్యలు తప్పకుండా తీసుకోవటం జరుగుతుంది. తరువాత మీ అందరి యొక్క సేవలు, మేమంతా ఇక్కడ కొత్తగా వచ్చాం కానీ మీ సేవలు ఆ దేవుని చెంత ఎంతో సేవ అందించారు. అట్లనే స్వామివారి భక్తితో వచ్చే భక్తులందరికీ కూడా మీ సేవలు చాలా చక్కగా అందించి ఉన్నారు. గత 3-4 రోజుల్లో చూస్తున్నాము, ఎప్పుడూ లేనంత జనం కొండ మీదకి రావటం జరిగింది. మీరందరూ గమనిస్తే గత 3-4 వారాల నుంచి ప్రతి శని, ఆది, సోమవారం కానీ ఏదో 3 కంటిన్యూస్ డేస్ 90 వేల మంది పైన మనం దర్శనం చేయించుకోగలుగుతున్నాము. సో ఈ హాలిడేస్లో అందరినీ అంటే బ్రేక్స్ ఏవి పెద్దగా బ్రేక్ చేయకుండా అందరినీ కలుపుకుంటూ 90,000 పైన ఏ రోజు 75,000 తక్కువ కాకుండా చాలా రోజులు 85,000 పైన, చాలా రోజులు కనీసం వారంలో 2 నుంచి 3 రోజులు 90,000 పైన దర్శనాలు చేసుకోవటానికి మీరందరూ ఆ విధంగా జరగటానికి సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ, టీటీడీ ఉద్యోగులందరికీ భక్తుల తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు, అభినందనలు. అది చాలా సమన్వయంతో చేసుకునే పని. చాలా చాలా చక్కగా, చాలా ఓర్పుతో, సహనంతో చాలా చక్కగా చేశారు. చేసిన వాళ్ళందరికీ, కొండ మీద పనిచేసే వాళ్ళకి, లాజిస్టిక్స్ అందించే వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. ఇంతకు మించి నేను ఈరోజు చెప్పడానికి ఏం లేదు. మీరందరూ, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఒక ఆనంద నిలయులు చెంతలో మీ యొక్క పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారందరూ ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలి, మనమందరం అలాంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమానికి మరి చేయాలని చెప్పి వారే స్వయంగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు ఈవో రవిచంద్ర సార్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు కార్యక్రమాన్ని సార్ వాళ్ళకి ఏమేమి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి అనేది ఒక కవర్తో సహా, స్వామివారి లడ్డు, స్వామివారి మహాప్రసాదం, తీర్థం బాటిల్తో సహా అక్షింతలు, అమ్మవారి అక్షింతలు అండ్ వాళ్ళ కుటుంబీకులకి ఒక జాకెట్ పీస్తో సహా మరి వాళ్ళకి శాల్వాతో సత్కరించే కార్యక్రమాన్ని పెద్దగా ఘనంగా ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఆ విధంగా ఘనంగా చేయాలని సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్లాన్ చేసి ఈ కార్యక్రమానికి నాంది పలికాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఈరోజు 122 మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరి వీరికి నిజంగా మా టీటీడీ తరపున వారికి స్వాగతం, సుస్వాగతం మరొకసారి చెప్తూ ఒక 4 మాటలు. మీరు జీవితంలో చాలా దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ ఉంటుంది. కానీ మీరు ఏదైతే శక్తి ఉందో ఆ దశలో టీటీడీలోనే మీరు మీ యొక్క తెలివిని, మీ యొక్క ప్రతిభని, మీ యొక్క శక్తిని ధారపోసినారు. ఆ ధారపోసి ఈరోజు మరి మీరు పదవి విరమణ పొందుతున్నారు. ఆ సేవ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇక్కడ మీ సీటు మరిచిపోదు, ఈ టీటీడీ మరిచిపోదు. అది మార్గదర్శకంగా ఉంటుందనే ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను. టీటీడీలో నిజంగా ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు. మామూలుగా వేరే దగ్గర పనిచేస్తే ఉద్యోగం అని భావిస్తా. కానీ టీటీడీలో పనిచేయటం, స్వామివారి పాదాల చెంతలో పనిచేయటం అనేది ఒక మహాసేవ, ఒక మహాభాగ్యం. ఆ మహాభాగ్యంలో, మహాసేవలో మరి స్వామివారు మీకు ఇన్ని సంవత్సరాలు మరి సేవ చేసే భాగ్యం మరి కల్పించినారంటే ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మరి ఉన్నాయి కాబట్టే మీరు మంచిగా సేవ చేసినారు. అదే కాకుండా టీటీడీలో సేవ అనేది కాలం మర్చిపోదు. మీరు చేసిన సేవ కాలం మర్చిపోదు. భక్తుల ఉదయాలు కూడా మర్చిపోవు. అదేవిధంగా ఈ వారి అనుగ్రహం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు.
ఖచ్చితంగా శ్రీవారి అనుగ్రహం మీకు మీ వెంటనే ఉంటుంది. ఆ విధంగా మరి టీటీడీలో ఉద్యోగం చేసి ఈరోజు మీరు పదవి విరమణ పొందుతున్న మీ అందరికీ, మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఆనందంతో విరివెల్లాలని, ఆ స్వామివారి ఆనంద నిలువుని చెంత ఆనందంతో ఉండాలని టీటీడీ తరపున, అదేవిధంగా ఈఓ సార్ తరపున, అందరి తరపున మీకు ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఓ వెంకటేశాయ. ఈ ఆనంద నిలయని సంస్థానంలో పనిచేసేటటువంటి అవకాశం అదృష్టంగా అందరికీ ఒక గొప్ప ఆపర్చునిటీగా దొరకడం అనేటటువంటి దాని గురించి ప్రస్తావించి చెప్పడం జరిగింది. సో అది ఎవరు కాదనలేనిది. అంత మంచి అవకాశం పొందినటువంటి మీ అందరూ 35 ఏళ్ల పాటు స్వామి వారి సేవలో, అలాగే స్వామి కోసం వచ్చేటటువంటి భక్తులకి సేవించేటటువంటి సేవ చేసి తరించేటటువంటి భాగ్యాన్ని పొందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అది. సో ఇంత పెద్ద స్థాయిలో పదవీ విరమణ సందర్భంగా ఒక మీటింగ్ లాగా ఆర్గనైజ్ చేసి ఒక పెద్ద హాల్లో ఆర్గనైజ్ చేయాలనేటటువంటి ఒక మంచి పెద్ద ఉద్దేశంతో మన గౌరవనీయులు ఈఓ గారు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇంత పెద్ద రిటైర్మెంట్ ఫంక్షన్ సంబంధించి పదవీ విరమణ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ని నేను కూడా చూడడం, ఇది జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఇది మిగిలిన ఉద్యోగుల్లో ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో, 35 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంతృప్తిని ఇక్కడ ఆ రిటైర్మెంట్ ఫంక్షన్తో పాటు వెళుతూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకునేటటువంటి అన్ని మూమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు నిక్షిప్తం చేసుకుని వెళ్ళే విధంగా ఈ ఏర్పాట్లన్నింటినీ చేసేటటువంటి అవకాశం కల్పించి దానికి తగినటువంటి సూచనలు ఇచ్చినటువంటి ఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఎంప్లాయీ ఒకసారి సర్వీస్లోకి వచ్చిన తర్వాత రిటైర్ అవ్వడం అనేటటువంటిది, ఆ డేట్ అనేటటువంటిది ముందుగానే ఫిక్స్ అయిపోతుంది. ఏదో పాలసీలో చేంజ్ అయినప్పుడు 1-2 సార్లు ఎక్స్టెన్షన్ రావచ్చు. బట్ అదర్వైజ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి స్వామి చెంత పనిచేసేటటువంటి మహద్భాగ్యాన్ని పొంది, అలాగే ఇక్కడే పదవీ విరమణ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే మీ యొక్క కుటుంబాలన్నీ కూడా బాగా వర్ధిల్లాలనేటటువంటి దాన్ని కూడా ఆశిస్తూ ఇంత మంచి అవకాశాన్ని, వేదికని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ రిటైర్మెంట్ మహోత్సవాన్ని కూడా ఒక పెద్ద పండుగలాగా చేసినటువంటి మన ఈఓ గారికి, అలాగే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి మన జేఓ గారు, అలాగే డిప్యూటీ ఈఓ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ని చేసుకోవడం అనేటటువంటి దాని మీద ఒక ఇదివరలో యూనిట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నేను మరింతగా నేర్చుకొని ఫ్యూచర్లో కూడా నేను ఉండేటటువంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎంత ఘనంగా చేసేటటువంటి విధంగా అందరికీ కూడా మంచి ఇది ఇవ్వాలనేటటువంటి దాని మీద నాకు కూడా ఒక మంచి మెసేజ్ లాగా ఇది అనిపించింది. దానికి కూడా యువ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తారీఖున ఉదయం ఆయన విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని కూరపాటి పవన్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, పిఆర్ఎల్ కుమారులు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామరమని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయని అన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఘంటసాలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, పోలే జనార్దన్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, పిఎల్ఆర్ కుమార్, అక్కి లక్ష్మీనారాయణ, రామకృష్ణ మొదలయ్యార్, ఆర్ఎంఎస్ భాస్కర్, కూరపాటి పవన్ కుమార్, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. గారు అదృష్టవంతులు, అభినందనీయులు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సన్మానం ఆయన జీవించి ఉండగా ఎన్నో సన్మానాలు అందుకున్నారు. జీవించిన తర్వాత జీవనం తర్వాత ఇతనికి ఇంత గౌరవం దక్కడము అదృష్టము. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ గోపీనాథ్ రెడ్డి గారు ఈ ప్రతి నెల 1వ తేదీ ఇతన్ని స్మరించుకుంటూ పాలాభిషేకము, జలాభిషేకము, పుష్పాభిషేకము 3 చేయాలనే ఆలోచన ఎట్టొచ్చిందో, కానీ అది భగవంతుని ఆశీర్వాదం అనుకుంటాను. అదేవిధంగా 1వ తేదీ ప్రతి నెల 1వ తేదీ ఇతన్ని స్మరించుకుంటూ అభిషేకాలు చేసి అతని మీద గౌరవాన్ని మేము పెంచుకుంటున్నాము. ప్రతి నెల 1వ తేదీ ఒక ఘంటసాల అభిమానికి సన్మానం చేసే అలవాటు చాలా సంవత్సరాలుగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఘంటసాల అభిమాని పవన్ కుమార్ గారికి సన్మానం జరిగింది. వారు అదృష్టవంతులు. అంటే ప్రతి నెల 1వ తేదీ ఎవరికి దక్కుతుందో ఆ అదృష్టం తెలియదు. ఇతను పవన్ కుమార్ గారు అదృష్టవంతులు. వారికి ఇక్కడ వచ్చి సన్మానం స్వీకరించడానికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. గాయకుడు ఘంటసాల, ఆయనను తెలియని ఆంధ్రుడు ఉండరు. అతను ఎన్నో వందల పాటలు, మనం ప్రతిరోజు తలుచుకునే భగవద్గీత, ఇటువంటి కార్యక్రమాలు, అతని కంఠస్వరం వినని రోజు మనకు తెలవారదు. సో అటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త కార్యక్రమం, వినూత్న కార్యక్రమం తిరుపతిలో చేపట్టడం గుండాల గోపీనాథ్ గారు గొప్పగా నిర్వహించే కార్యక్రమం. దీంట్లో ఏ రోజు ఒక రోజు నాకు కూడా ఈ అవకాశం దక్కుతుంది ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నైనా జైస్వాల్ బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లాలో మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను 2,61,738 మంది పెన్షన్దారులకు సుమారు 113.35 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని లబ్ధిదారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పెన్షన్లు తమకు ఆర్థికంగా భరోసానిస్తోందని కలెక్టర్కు వివరించారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయలు, వితంతు పెన్షన్ల కింద 4,000 రూపాయలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. అనంతరం పెన్షన్దారులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. మీ ప్రాంతంలో ఏవైనా సమస్యలు ఉంటే సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళితే సంబంధిత సమస్యలను సచివాలయ సిబ్బంది పరిష్కరిస్తారన్నారు. అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మస్తాన్వలి, పంచాయతీ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తపాలెం కొత్త చెరువు సమీపంలోని సభా ప్రాంగణాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి లోకేష్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సుమారు 500 బైకులతో భారీ ర్యాలీగా సభా వేదికకు తీసుకువస్తామని వెల్లడించారు. అనంతరం పార్టీ కోసం కష్టపడ్డ సుమారు 210 మంది కార్యకర్తలను సన్మానించి వారితో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. 2019 నుంచి 2024 వరకు పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు, కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. కార్యకర్తలకు మరింత మనోధైర్యం కల్పించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యకర్తల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశమని, ఎంపిక చేసిన జాబితాలో ఉన్న సుమారు 1500 మంది కార్యకర్తలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సభ వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశం అంతర్గత కార్యక్రమం కావడంతో మీడియాకు లోపల ప్రవేశం ఉండదని, అవసరమైన ఫోటోలు, విజువల్స్ను పార్టీ తరపున అందజేస్తామని తెలిపారు. సమావేశానంతరం మంత్రి లోకేష్ తిరుమలకు బయలుదేరనున్నట్లు వెల్లడించారు. రేపు కాళహస్తి నియోజకవర్గానికి మా యువ నాయకులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారు దాని ఏర్పాటు నిమిత్తమై ఈ రోజు ఇక్కడికి మా జోనల్ కోఆర్డినేటర్ సత్య గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ రవినాయుడు గారు, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ బాబు గారు అందరూ కలిసి ఇక్కడ పర్యవేక్షించడానికి ముఖ్యంగా యువతకి, పార్టీ కార్యకర్తలకి ఒక సందేశం ఇవ్వాలా, వాళ్ళందరితో కలిసి వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకోవాలా అని చెప్పని ఈరోజు లోకేష్ గారు పనులను కూడా కార్యకర్తల కోసమే కేటాయించి కాళహస్తి నియోజకవర్గానికి రావటం జరిగింది. ఇంతకుముందు సత్య గారు చెప్పినట్టుగా కాళహస్తి నియోజకవర్గంలోనే రాక్షస పాలన ఏంటో చూడటం జరిగింది. వారందరినీ కూడా వారి మంచి చెట్లన్నీ మాట్లాడుకుని వారికి ఫ్యూచర్లో ఇంకా ఏం చెయ్యాలా అని చెప్పని పార్టీ పరంగా కూడా మాట్లాడడానికి రేపు లోకేష్ గారు వస్తున్నారు కాబట్టి ఈ సభని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మన ఎమ్మెల్యే గారు సుధీరన్న గారికి, హనుమాలక్ష్మి గారి నాన్నగారి గారికి, సత్యాన్న గారికి, రవినాయుడు గారికి, చెంచాయన గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరుపైన నమస్కారాలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కాళేశ్వరం కాన్స్టిట్యున్సీలో పార్టీ కేడర్ అందరినీ కలవాలని చెప్పేసి, కేడర్కి అందరికీ కొద్దిగా మంచిగా పాజిటివ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి, నేనున్నాను మీకు అని భరోసా ఇవ్వాలని చెప్పేసి రేపు పార్టీ కార్యకర్త అందరితో కూడా కలిసే విధంగా ఈరోజు కాళేశ్వరం కాన్స్టిట్యున్సీలో రేగుంట మండలంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. సో దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తన ఇంట్లో సొంత అన్న వచ్చిన విధంగా వాళ్ళందరూ భావించి రేపు అందరూ వీడికి వచ్చి ఇంత ఘనంగా దీన్ని చేయబోతున్నామని కూడా మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను. దీనికి అందరూ కూడా క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ. సో అదేవిధంగా క్రమశిక్షణగానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ పార్టీ గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పేసి, అదేవిధంగా లోకేష్ అన్న గారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా లాస్ట్ వరకు ఉండి ప్రతి ఒక్కరితో కూడా ఫోటో తీసుకొని వాళ్ళ మాటలన్నీ కూడా వినేసి అన్ని కూడా హ్యాపీగా వెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రోగ్రాన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 5, 10, 39, 37 వార్డుల్లో లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులతో కలిసి లబ్దిదారుల వద్దకే వెళ్లారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారికి ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పెన్షన్ సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పెంచి ఇస్తున్న పెన్షన్ల సొమ్ములు కారణంగా లక్షలాది మంది కుటుంబాలకు ఆసరాగా లభించిందని, ప్రజలకు మంచి పనులు, మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, సహాయక కమిషనర్ ప్రసాద్, కూటమి నాయకులు బిఎన్ రాజనరసింహులు, కవిత, అముధ, రాజేష్ కుమార్ రెడ్డి, నరేష్, క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే ఒక డయాలసిస్ పేషెంట్ కి 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే వారందరితో మాట్లాడుతూ ఉదయమే 6 గంటల నుండి ఇప్పటిదాకా
4 వార్డులలో తిరిగి పెన్షన్ పంచడం జరిగింది. సో ఈ పెన్షన్ అనేది చాలామంది కుటుంబాల్లో వారికి ఇది ఒక జీవనాధారం. చాలామంది మా మెడిసిన్కి అవుతా ఉంది, మా హాస్పిటల్కి అవుతుంది అంటూ వారి ఒక ఆవేదనని అందరూ తెలియపరుస్తూ ఈ ప్రభుత్వం 3,000 4,000 ఇవ్వడం మాకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో ఎవరైతే కొన్ని పెన్షన్లు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులని చాలా మంది తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది మాకు రాలేదని చిన్న చిన్న ఆవేదన వ్యక్తం చేసిన రానున్న రేపు నెల నుండి మామూలుగా విడో పెన్షన్ని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. దాన్నంతా కూడా స్ట్రీమ్ లైన్ చేశారు కాబట్టి రేపు నెల నుండి వస్తుంది. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎవరైతే గతంలో తీసేయబడినదో ఎలిజిబుల్ ఉండి వారందరికీ కూడా తిరిగి పెన్షన్ ఇచ్చే విధంగా రానున్న 30 రోజుల్లో చేయమని ప్రభుత్వం ఆదేశించింది. అది చాలా సంతోషకరం. సో ప్రజలందరినీ కూడా కోరుకునేది మంచి ప్రభుత్వానికి ఎప్పుడు అండగా నిలబడి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి మీరందరూ సహకరిస్తే ఒక సంక్షేమ చిత్తూరు ఇప్పుడిప్పుడు మంచి అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వము, కూటమి నాయకుల సహకారంతో ఇంకా అన్ని వార్డులు కూడా 50 నుండి 60, 63 దాకా పెరుగుతున్నాయి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా రానున్న రోజుల్లో గట్టిగా బలంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ ఈ సందర్భంగా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని ప్రముఖ రష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు రష్ హాస్పిటల్లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ ఏపీఎంసీ కౌన్సిల్ చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, ఐఎంఏ నేషనల్ ట్రెజరర్ డాక్టర్ డి శ్రీహరిరావు హాజరయ్యారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకల్లో సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న హాస్పిటల్లో యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్స్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ తదితర విభాగాల వైద్యులను యాజమాన్యం శాలువలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా హాస్పిటల్ సాధించిన ప్రతిష్టాత్మక ఎన్ఏబీహెచ్ ఫుల్లీ అక్రిడేషన్స్ సర్టిఫికేట్ ను ముఖ్య అతిథి ఆవిష్కరించారు. రష్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని, రాయలసీమ ప్రాంత ప్రజలకు అత్యాధునిక యూరాలజీ, జనరల్ సర్జన్ మరియు మల్టీ స్పెషాలిటీ సేవలను అందుబాటు ధరల్లో అందించాలనే ఆశయంతో రష్ హాస్పిటల్ పనిచేస్తుందని, విపత్కర పరిస్థితుల్లోనూ రోగుల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు శ్రమిస్తూ మా వైద్య బృందానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఎన్ఏబీహెచ్ పూర్తి స్థాయి గుర్తింపు లభించడం మా నాణ్యమైన సేవలను నిదర్శనం. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులను అందిపుంచుకుంటూ ఆరోగ్యశ్రీ మరియు ఇతర ఇన్సూరెన్స్ సేవల ద్వారా పేదలకు ఉచిత, రాయితీ వైద్యం అందించి నమ్మకానికి మారుపేరుగా నిలవడమే తమ లక్ష్యమని యాజమాన్యం పునరుద్ఘాటించింది. ఈ కార్యక్రమంలో రష్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కీర్తి సాగర్ రెడ్డి, డాక్టర్ మౌనిరెడ్డి, డాక్టర్ కృష్ణకాంత్, డాక్టర్ చందన్ కుమార్, డాక్టర్ గౌరీ, డాక్టర్ రవిప్రకాష్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ లీలావతి, డాక్టర్ బాబు, సిఓఓ లక్ష్మీకాంత్, మేనేజర్ మహేష్, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ ఇందాక శ్రీహరి గారు చెప్పారు అసలు వైద్య దినోత్సవం అంటే ఏంటి, ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఏంటి, దాని హిస్టరీ, దాని బ్యాక్గ్రౌండ్ అని ఒక్కో మాట ఒక ఆనిముద్దుల శ్రీ గారు చెప్పారు. ఎందుకంటే ద లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఐఎంఏ ప్లస్ మన చైర్మన్ మెడికల్ కౌన్సిల్ అండ్ ఐఎంఏ స్టేట్, అప్నా స్టేట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సచ్ ఎ పర్సన్ హ్యావ్ టుడే యాజ్ ఎ గెస్ట్, రియల్లీ హానరబుల్. వెరీ నెంబర్ 2 అంటే సేవాభావంతో చేయడం ఒకటి, సేవాభావం చేసే కొన్ని కష్టాలు ఉంటుంది. ఒకసారి అనిపిస్తుంది అర్ధరాత్రి ఎమర్జెన్సీ కేసు వస్తే మా వాళ్ళకి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆ టైం నైట్ 12 అయితే కూడా వస్తుంటారు, 1 అయితే వస్తారు, 2 అయితే వస్తారు. మా అత్త కానీ, మా శివకుమార్ కానీ, మా అన్నస్థితులు కానీ, మా వాళ్ళు సర్జన్ అంటే అసలు అంత అవసరం మనిషికి 12 o'clock వచ్చి చూడాలని అవసరం పేషెంట్. అంటే మా బాధ్యత. పేషెంట్ బాగోవాలని 90% డాక్టర్ చేస్తారు, అందుకోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం. కానీ ఒకసారి పేషెంట్ ఏం సార్ మా పేషెంట్ బాగా కాలేదు, ఏం చేశారు మీరు? మేము ఏం చేస్తాం, మేము చదువుకొని మాకున్న చదువు చేస్తుంటాం. ఈరోజు మా మెడికల్ సైన్స్లో 100 మంది బతకాలని లేదు.
అంటే మేము ఇవ్వగలిగిందంటే అందరూ స్పెషలిస్ట్ కాబట్టి దానికి మంచి వైద్యం అయితే అందించగలం. అలాగే పేషెంట్ కూడా సహకరిస్తేనే, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ డాక్టర్గా మాకు అవకాశం, ఎందుకంటే చాలా ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్ని వేల మందికి ఆపరేషన్ చేసిన 45 ఏళ్ళకి రష్ హాస్పిటల్. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో అన్ని రకాల మోటార్ వాహనాల డీలర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కొరపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, వాహనాలు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారునికి తొలి సేవా కేంద్రం డీలర్షిప్ కావడంతో డీలర్లు కస్టమర్లతో మర్యాదపూర్వకంగా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రభుత్వ రుసుములు, పన్నులు, సేవా రుసుములు మరియు ఇతర ఛార్జీల వివరాలను షోరూంలలో అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకు మించి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రతి వాహన కొనుగోలుదారునికి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరమో కాదో అన్న విషయాన్ని ముందుగానే తెలియజేయాలని, ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుందని వివరించాలని సూచించారు. కస్టమర్లకు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చెల్లించాల్సిన రుసుములు, అవసరమైన పత్రాలు మరియు ఇతర వివరాలపై పూర్తి అవగాహన కల్పించాలని, ప్రతి లావాదేవీలో పారదర్శకత పాటించాలని సూచించారు. డీలర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దిష్టమైన అనుమతి పత్రాలు మాత్రమే పొందపరచాలని, రవాణా శాఖ ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత, జవాబుదారీతనం కలిగిన సేవలను అందించడానికి కట్టుబడి ఉందని, ఈ లక్ష్య సాధనలో డీలర్ల సహకారం ఎంతో అవసరమని మోటార్ వాహన తనిఖీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీలర్ల సూచనలను పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు మరియు పరిపాలనా అధికారులు విజయ్ కుమార్, విజయ, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీ పద్మావతి ఓపీడీ బ్లాక్ ఆడిటోరియంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచిన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మురళీధర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, అందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవంను ప్రతి సంవత్సరం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం జూలై 1వ తేదీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం భారతదేశం వైద్యులు మరియు ఇతర వైద్య నిపుణులు అద్భుతమైన కృషిని గుర్తించడం కోసం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని రోగుల నయం చేసే వైద్యుల మనసును నయం చేసేది ఎవరు అని బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనే థీమ్ ద్వారా జరుపుకుంటున్నారని తెలిపారు. సీనియర్ గ్రేడ్ ప్రొఫెసర్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ, వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనదని, ఈ వృత్తిని సామాజిక బాధ్యతగా భావించి విలువలతో కూడిన సేవలను రోగులకు అందించాలని కోరారు. ఈ క్రమంలో తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు. స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచిన్ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి సేవలు అందించే వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం, వారి సేవలను గుర్తించి సన్మానించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని, వైద్య వృత్తి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ సమాజ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి వైద్యునికి నా తరఫున మరోసారి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. అనంతరం నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో రెండో సీఎం బిధాన్ చంద్రరాయ్ ఒక ప్రముఖ వైద్యుడని, సీఎంగా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచికంగా బిధాన్ పుట్టినరోజున జూలై 1న భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించిందని, అప్పటి నుండి మన దేశంలో ప్రతి ఏడాది జూలై 1న నేషనల్స్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. రోగ నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స, కోలుకోవడం మరియు జీవితంలోని అత్యంత క్లిష్టమైన క్షణాలలో రోగులకు మార్గనిర్దేశకం చేసే వైద్యులను గుర్తించే రోజు అని తెలియజేశారు. అతిథిగా విచ్చేసిన ఉస్మానియా మెడికల్ కాలేజీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ, వైద్యులు ప్రాణదాతలు, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే వైద్యులు భగవంతునితో సమానమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉస్మానియా మెడికల్ కాలేజీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ సెలవుతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థినులు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి వనజాక్షమ్మ, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అంజు, వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు, డాక్టర్లు, డెప్యూటీ రిజిస్టర్ ఎర్రమరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ పిఆర్ రాజశేఖర్, మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్, సిబ్బంది, స్విమ్స్ మరియు
యూపీఎం, సిడబ్ల్యూ, యూబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. Name and fame. You want name and fame, there are other professions where you can make a lot of name and fame with much less effort. But then what is it that driving force for your to continue in this profession and be successful? That is your passion to be a doctor. And where does the passion come from? The passion comes from a fact that you can make difference of life and death to others. If in your early career, in the studentship or internship, you can taste that you can make a difference of life and death to somebody, that is something which will create a very fierce passion in you to continue in the profession. And the other aspect is, lot of time people come to medicine by accident, by force of parents, so many things. But don't think that this is the end. When you see his life, you realize. Entries on the dais and dear students, I wish you very happy National Doctors Day. We saw in the tradition have been given a very high position, almost like a god. But over a period of time, you realize we don't claim the same respect as the previous generations were. There is a deterioration. We all need to look into our own selves, why that deterioration has happened. Because as long as the doctor practice the profession for professional sake and healing as the main intention and aim, we claim a lot of respect. Once it has become commercialized, then the respect has come down. Because people say, yeah, he has healed me, but he has charged me so much fees. So that's one thing. The other thing is, what are the lessons we derive from the life of the great doctor we are remembering today? As far as I am concerned, he was a doctor with a lot of passion for it. Because after he became Chief Minister also, every day he used to see a few patients. Never forgot that he was a doctor. And he always delivered his professional duties towards his patients. That is very, very important. Because when you become doctor, you expect that you will get money. But this is not a profession. There are so many other professions, you can make more money with lesser effort than doctor. Same. All the previous speakers have spoken about the National Doctors Day. So there is very little for me to add on Dr. Bihan Chandra Roy or for the importance of National Doctors Day. I can only say that as doctors, all of you and all of us think whole day about our job, about our patients, about our responsibility. Today is the day when we think about ourselves. So let us think about it and let us understand that not only we, the society is also proud of us. Thank you all. Srinivasa Vijay. Take me as nihilistic or as a communist. At the dawn of our independence in 1947, Mahatma Gandhi ji has given a clarion call that we should wipe every tear from Indian eye. That was for a particular reason, because in 1947 we had only 50,000 doctors for 30 crore population. There were only 50,000 hospital beds available for 30 crore population and 700 PHCs only. Our infant mortality rate was
was shocking. It was 144 per 1,000 live births, and maternal mortality rate, you should believe me, 2,000 deaths of mothers in 1 lakh live births. And you should also believe me again that the life expectancy was only 32 years. That means 16 years was only a middle age, and 25 is old age, 30 years is death. That was the situation in 1947. From that abysmal state of affairs, now we have become a state with a robust health statistics. Now we have 13 lakh doctors, 20 lakh beds, 30,000 PLCs. Our infant mortality rate is only 25 and our maternal mortality rate is only 80 per 1,000 live births. But what was the cost? What is the toll that we have paid now? And Dr. Alladi Mohan sir and other dignitaries, thank you for honoring me, and wish you happy Doctors Day, and I am wishing you a bright future endeavors. Thank you. నమస్సభాయే ఐభో. వేదికను అలంకరించిన పెద్దలు, శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సంచాలకులు మరియు ఉపకులపతి డీన్ ప్రొఫెసర్ అలోక్ సత్యాన్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గారు, ప్రిన్సిపల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశిష్ట అతిథి ప్రొఫెసర్ మురళీధర్ గారు, ఈనాటి సభలో ఇచ్చేసినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది అందరికీ కూడా నమోవాకములు. ప్రస్తుత ప్రపంచం, ప్రస్తుతపు కృత్రిమ మేధ ప్రభావంలో ఉండేటువంటి ప్రపంచంలో రోగానికి వైద్యం, పరీక్ష ఫలితాలకు వైద్యం, విత్తానికి వైద్యం నడుస్తుంది. ఇలా ఉంటుందనేమో కాబోలు చాలా రోజుల క్రితం ఒక చాటు ప్రచారంలో ఉంది. నమోస్తు వైద్యరాజాయ యమరాజాయ సోదరః యమోస్తు హరతే ప్రాణాన్ వైద్యో ప్రాణాన్ ధనాని చ. కానీ మన బిధాన్ చంద్ర రాయ్ లాంటి వైద్యులు మనకు ఎలా ఒక వైద్యుడు హుందాగా, ఉన్నతంగా రోగికి వైద్యాన్ని అందించడమే కాకుండా విధి నిర్వహణలో, రాజకీయాల్లో కూడా ఎలా రాణించవచ్చు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ. సాంప్రదాయంలో వైద్యుడికి, భగవంతుడికి సమమైన స్థానం ఇవ్వడం జరుగుతుంది. యజుర్వేదంలో dignitaries on the dais and the students in the front and the faculty and staff. Today is a great occasion to remember the greatest of the great in our field, who not only shine as a doctor but also as a great personality to govern the country, a big state. So that's how I think this is a great occasion to remember a great personality. Dr. Bidhan Chandra Rai, initial starting, if you go through his history, it is like everyone we also go through in a similar way. But over a period, the things have changed for him. Maybe I think he has changed the situations to according to his plan. I think that's the greatness of that personality. One thing very interesting is that he passed away on the same day he was born. So he lived for about 80 years, and throughout the life he lived with the commitment. He, as I read from the books, he is interested also in engineering, but ultimately he has chosen medicine. శ్రీకాళహస్తి పరిధిలోని కైలాసగిరి ఏకో పార్క్ నగరవనంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి హాజరై నగర వనంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీశాఖ తరఫున చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసరెడ్డి మరియు జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమని, ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పచ్చని వాతావరణంలో కైలాసగిరి ఏకో పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ నగర వనాలను సంరక్షిస్తూ మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారులు కుమారి బబిత, హారిక, శ్రీకాంత్, రేంజ్ అధికారులు లోకేష్, బుజ్జిబాబు, సుబ్బారాయుడు, డెప్యూటీ రేంజ్ అధికారులు దేవరాజులు, ప్రవీణ్ కుమార్, సుహాసిని, ఇతర అటవీ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, కేవీబీపురం మండలంలో గౌతమి విజ్ఞాన ఈఎం పాఠశాల విద్యార్థులు, బైరాజు కండ్రిగా విఎస్ఎస్ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడితో కలిసి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. గుడిపల్లి మండలం పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం, ద్రవిడ యూనివర్సిటీలో హెలిప్యాడ్, కోటపల్లి దగ్గర అధికారుల అతిథి గృహం, కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ, ఆర్టీసీ బస్టాండ్ మోడల్ బస్టాండ్ గా శంకుస్థాపన, కుప్పం శ్మశాన వాటిక, కంగుంది కోట దగ్గర సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లతో అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కడా పీడి వికాస్, మర్మత్, సంబంధిత అధికారులు, ఇండస్ట్రియల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 49వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రం దేశానికే ఆదర్శమని వెల్లడి. తిరుపతి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సచివాలయ సిబ్బంది పెన్షన్ల క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్దిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలని ఆదేశాలు. అంగరంగ వైభవంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై మత్స్యావతార వేదనారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. 7వ రోజు బ్రహ్మోత్సవాలలో ఆధ్యాత్మిక వైభవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.